సో ఇప్పుడు మనం కర్వ్ ఈవీలో టెస్ట్ డ్రైవ్ వెళ్ళిపోతున్నాం సార్. సో దీంట్లో మీకు అడాష్ అనే ఫంక్షనాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎట్లా వర్కౌట్ అవుతాయి అనేది నేను మీకు ప్రాపర్గా చూపిస్తాను. ఇది వన్ ఆఫ్ ద అడాష్ ఫీచర్ అనమాట. బ్లైండ్ స్పాట్ మానిటర్ సిస్టమ్ అంటాం వీటిని. మనం ఇప్పుడు రైట్ సైడ్ సిగ్నల్ వేసాం, మనకు రైట్ విజన్ కనిపిస్తుంది అనమాట ఈ 12.5 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ మీద. సో దీనివల్ల బెటర్ కమాండింగ్ అవైలబిలిటీ ఉంటుంది డ్రైవర్కి. సో జనరల్గా మిర్రర్స్లో చూసి డ్రైవ్ చేసే వాళ్ళకి ఇది అంత అంత ప్రాపర్గా యూటిలైజేషన్ ఉండదు. ఎవరైతే న్యూ డ్రైవర్స్ ఉంటారో, న్యూ టు ద ఆటోమొబైల్స్ ఉంటారో వాళ్ళకి ద బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అనమాట ఇది. సో ప్రెసెంట్ మనం నార్మల్ డ్రైవ్ మోడ్లో పెట్టుకొని సిటీ మోడ్లో వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే వెహికల్ డ్రైవ్ మోడ్లో ఉంది. సో టైప్ ఆఫ్ మోడ్ ఆపరేషన్ వచ్చేసి అక్కడ చూస్తే సిటీ డ్రైవింగ్లో ఉంది. నౌ వీఆర్ డ్రైవింగ్ విత్ స్పీడ్ ఆఫ్ 54 km/h. ఇప్పుడు కరెంట్ ఛార్జింగ్ పర్సెంటేజ్ వచ్చేసి 56% ఉంది. సో కరెంట్ ఫ్రమ్ ఈ ఛార్జింగ్ లెవెల్లో 175 కిలోమీటర్స్ మనం ఇక్కడ నుంచి డ్రైవ్ చేయగలం. సో మోడ్ ఎలా చేంజ్ అనేది సార్ ఇప్పుడు మోడ్ చేంజ్ చేసి చూపిస్తారు. సో నౌ వీఆర్ రన్నింగ్ ఇన్ సిటీ మోడ్. నౌ మోడ్ వీఆర్ చేంజింగ్. సో మోడ్ చేంజ్ చేస్తే అక్కడ మీకు ఎకో అని, సో మీకు ప్రతి ఒక్కటి వాయిస్ కమాండ్ ద్వారా క్లియర్గా ఇన్ఫర్మేషన్ మన డ్రైవర్కి 100% ఇలాంటి వెహికల్స్ యూస్ చేస్తే 100% దే హ్యావ్ వెరీ క్లారిటీ. ఏం చేస్తా ఉన్నాం, ఏ ఆపరేషన్ ఉంది, వెరీ క్లియర్గా ఉంటుంది. సో నౌ వీఆర్ రన్నింగ్ విత్ ఎకో మోడ్ ఆపరేషన్ రన్ అవుతూ ఉన్నాం. అండ్ మ్యాక్సిమం స్పీడ్ ఇక్కడ నుంచి మనం ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేయొచ్చు అంటే 180. సో దిస్ ఎలక్ట్రిక్ వెహికల్ కమ్స్ విత్ మల్టిపుల్ అడాస్ ఫంక్షన్. ఇప్పుడు ఒక్కొక్క ఫీచర్ ఎనేబుల్ చేసి మీకు డీటెయిల్గా చూపిస్తారు. ఫస్ట్ మోడ్ ఈస్ క్రూజింగ్ కంట్రోల్. ఇప్పుడు సార్ మీకు చూపిస్తారు చూడండి. సో ప్రెసెంట్ మనం క్రూజ్ కంట్రోల్ పెట్టున్నాం సార్. సో ఇది మనం 63 km/h స్పీడ్లో పెట్టున్నాం అనమాట క్రూజ్ మోడ్ అన్నది. సో ఇప్పుడు మనము ఎటువంటి యాక్సిలరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు వెహికల్కి. సో మనం యాక్సిలేటర్ మీద నుంచి కాల్ తీసుకొని ఆరాంగా కూర్చోవచ్చు. సో వెహికల్ అనేది ఆటోమేటిక్గా అదే మోడ్లో 63లో వెళ్తూ ఉంటుంది. దీన్ని క్రూజ్ కంట్రోలర్ అంటాం. సో హైవేస్ మీద మోస్ట్ ప్రిఫరబుల్ ఇది మళ్ళీ మీకు అంటిల్ అండ్ అన్లెస్ మీరు బ్రేక్ తొక్కేది వరకు మీకు అట్లనే ఉంటుంది. బ్రేక్ తొక్కారా అంటే ఆటోమేటిక్గా మళ్ళీ క్రూజ్ అనేది ఆఫ్ అయిపోద్ది అనమాట. ఒకసారి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ పెట్టించు. ఇప్పుడు మీరు చూసినట్లయితే వెహికల్ కాన్స్టెంట్ స్పీడ్తో రన్ అవుతుంది. దీన్ని క్రూజ్ కంట్రోల్ అంటాము. సో ఈ విధంగా ఏంటంటే కంటిన్యూస్ జర్నీ ఉన్నప్పుడు, లైక్ ఎగ్జాంపుల్ బెస్ట్ నౌ వాట్ యూర్ డూయింగ్ ఈస్ హైవే జర్నీ. ఈ హైవే జర్నీలో మన స్పీడ్ కంట్రోల్ చేసిన అవసరం లేదు. సో ఇలాంటప్పుడు ఇది క్రూజ్ కంట్రోల్ మోడ్. ఇది ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు మనం ప్రెసెంట్ ఒక కర్వ్ వచ్చింది కదా, స్లైట్ టర్న్ వచ్చింది హైవే మీద మీరు గమనించినట్లయితే. సో ఇప్పుడు లేన్స్ ఏవైతే ఉన్నాయో హైవేస్ మీద, సో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. రేడార్స్ పరంగా అది మీకు అడ్జస్ట్ అవుతాయి. స్టీరింగ్ అనేది ఏదైతే ఉంటుందో ఆటోమేటిక్గా తనని తాను అడ్జస్ట్ చేసుకొని అదే లైన్లో వెళ్ళేటట్టు చేసుకుంటుంది అనమాట. సో డ్రైవర్ ఎటువంటి ఇంటిమేషన్ చేయరు, జస్ట్ దానంతటా అదే అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట స్టీరింగ్ అనేది. దాన్ని లేన్ కీప్ అసిస్ట్ అంటాం మనం. ఇది వన్ ఆఫ్ ద మనకి అడాస్ ఫ్యూచర్. ఇది Please fasten passenger seat belt. దిస్ ఈస్ ఏ టెస్ట్ డ్రైవ్ వెహికల్. మీరు చూసినట్లయితే ఇప్పుడు 1733 కిలోమీటర్స్ వరకు డ్రైవ్ చేశారు. సో దట్ ఈస్ కాల్డ్ ఓడోమీటర్. ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం, ఎంత మైలేజ్ వస్తుంది, ఎవ్రీథింగ్ డీటెయిల్ ఇట్ ఈస్ దేర్. ఇప్పుడు చూసినట్లయితే మనం లెవెల్ 3 రీజనరేటివ్ బ్రేకింగ్ మోడ్లో ఉంది. సో అక్కడ చూస్తే అక్కడ 3 లెటర్స్ ఉన్నాయి, 1, 2, 3 అంటే థర్డ్ లెవెల్ రీజనరేటివ్ బ్రేకింగ్ మోడ్లో ఉంది. ఇప్పుడు మనం యాక్సిలరేట్ కానీ తగ్గిస్తే ఆటోమేటిక్గా ఎక్కువ బ్రేక్ అప్లై అయిపోయి పవర్ జనరేట్ అయింది కాస్త బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఇప్పుడు మన సార్ యాక్సిలరేషన్ రిమూవ్ చేసి రీజనరేటివ్ బ్రేకింగ్ ఎలా వర్క్ అవుతుందో చూపిస్తారు. ఇప్పుడు చూసారంటే ఆటోమేటిక్గా రీజనరేటివ్ అయిపోయి అక్కడ రీజనరేటివ్ మోడ్ గ్రీన్ కలర్ వస్తుంది. గ్రీన్ కలర్ వచ్చిందంటే ఈ బ్యాటరీ ఇప్పటి వరకు ఏదైతే మోటార్గా పనిచేసిందో అది జనరేటర్గా వర్క్ చేసి బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మోటార్ మోడ్. ఇప్పుడు మోటరింగ్ మోడ్లో ఉన్నప్పుడు గ్రీన్ చూపిస్తుంది, రీజనరేటివ్ ఉన్నప్పుడు కిందకు వస్తుంది. ఇప్పుడు పైన చూస్తే మీకు డ్రైవ్ మోడ్లో ఉంది. సో మన బ్రేక్ వేయలేదు, యాక్సిలరేట్ చేసి ఆటోమేటిక్గా కిందకు వచ్చి రీజనరేటివ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఆ రీజనరేటివ్ మోడ్ కూడా 3 వేరియంట్స్ ఉంటాయి. దట్స్ వై దిస్ టాటా నెక్సాన్ ఇస్ వెరీ వెరీ పాపులర్. ఈ విధంగా టాటా కర్వ్లో 3 రీజనరేటివ్ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ ఉంటాయి. అన్ని టాటా నెక్సాన్ అన్నిటికీ 3 to 4 ఆర్ దేర్. కానీ ఇప్పుడు మనం థర్డ్ డ్రైవింగ్ మోడ్లో చూస్తూ ఉన్నాం. బెటర్ ఇక్కడ చూడండి, మన యాక్సిలరేట్ 70లో పోతా ఉన్నాం. మన యాక్సిలరేట్ మీద కాల్ తీసేసాం అనుకోండి, ఆటోమేటిక్ బ్రేక్ అప్లై కాకుండానే సో రీజనరేటివ్ బ్రేకింగ్లో షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు రీజనరేటివ్ ఇప్పుడు చూడండి 70% రీజనరేటివ్ రెడీ అయిపోయేసి వెహికల్ ఛార్జ్ అయిపోతుంది. మళ్ళీ
స్పీడ్ రెడ్యూస్ అవడం ఆటోమేటిక్గా మళ్ళీ మనం పుల్అప్, సో మన మోటరింగ్ మోడ్లోకి వస్తుంది. సో ఈ విధంగా మన ఎలక్ట్రిక్ వెహికల్ రన్నింగ్లోనూ ఛార్జింగ్ అవుతుంది, రీజనరేటివ్ మోడ్ ఉంటుంది, మళ్ళీ కంప్లీట్ ఎవ్రీథింగ్ లైక్ ప్రీమియం సెగ్మెంట్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలాగుంటాయో ఆల్ ద ఫీచర్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఒక్కొక్క మోడ్ మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మీకు బెటర్ క్లారిటీ కోసం. అందరూ ఏంటంటే డెమోలో మీకు ఇన్ని క్లారిటీ ఇవ్వరు, మీకు డ్రైవ్ చేస్తూ ప్రతి ఒక్క పారామీటర్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇప్పుడు మనం మీరు గమనిస్తూ ఉండే సార్, ఒకసారి మీరు స్టీరింగ్ వదిలేండి సార్, స్టీరింగ్ ఒకసారి ఫోకస్ చేయండి. సో ప్రజెంట్ ముందర మన రోడ్ లైనింగ్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా అది అడ్జస్ట్ చేసుకుంటారు. ఒకసారి స్టీరింగ్ మీద ఫోకస్ చేశారంటే చూసారా, ఆ బార్డర్ దాటి వెళ్ళదు అనమాట. ఆ మిడ్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ మిడ్ లైన్ని దాటి వెళ్ళదు. ఓకే, ఆ లాస్ట్లో బార్డర్ లైన్ వైట్ లైన్ ఏదైతే ఉంటుంది కదా, అన్కట్ లైన్, సో దానికి క్లోజ్గా వెళ్ళదు. మళ్ళీ మధ్యలోనే మనకి రేడార్ బేస్డ్ మీద అది ఒక సిగ్నల్స్ తీసుకుంటుంది, సెంటర్లోనే పాస్ చేస్తుంది అనమాట వెహికల్ని. ఒకవేళ అటు ఇటు అయినా ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. లేన్ కీప్ అసిస్ట్ అంటాం మనం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ అడార్ ఫీచర్. సో ఈ ఫీచర్ వల్ల ఏంటంటే మన డ్రైవర్ కంఫర్ట్ ఎలాగుంటుంది అంటే ఒక ప్రీమియం వెహికల్ ఎలా డ్రైవ్ చేసే పర్ఫార్మెన్స్ ఉండి హ్యాపీనెస్ ఉంటుందో అలాంటి సేమ్ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఇప్పుడు మనం ఫీల్ అవ్వచ్చు. సో దిస్ ఈస్ ఆల్ ద మల్టిపుల్ ఫీచర్స్ వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ టాటా కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్. సో మీకు ఒక్కొక్క మోడ్ ఇంకా ఏమేమి ఫీచర్స్ ఉంటాయి సార్, 1 by 1 అసలుకి డ్రైవ్ చేసి ఎలా హ్యాపీనెస్ ఎలా కంఫర్టబుల్ ఉంటుందో ఇంకా మల్టిపుల్ మోడ్స్ కూడా చూపిస్తారు. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ చూసాము, లైన్ కీప్ అసిస్ట్ చూసాము సార్. సో ఇప్పుడు ఇన్ కేస్ ఒకవేళ మనకు కొద్దిగా వెహికల్ క్లోజ్గా వెళ్ళండి, అలర్ట్ వచ్చింది చూసారా, ఫ్రంట్ కొలిజన్ వార్నింగ్ అంటాం. ఓకేనా, సో అంటే ఏదైనా వెహికల్ ఆర్ ఆబ్జెక్ట్ వెరీ క్లోజ్డ్గా వచ్చింది అని చెప్పి మీకు ఒక అలర్ట్ ఇస్తుంది, డ్రైవర్కి ఒక అలర్ట్ ఇస్తుంది అనమాట. డ్రైవర్ డోస్ ఆఫ్ అలర్ట్ లాంటిది. అంటే ఒకసారి అక్కడ ఫోకస్ చేయండి, కొలిజన్ వార్నింగ్. సో ముఖ్యంగా సార్ ఈ అడాస్ అన్నది ఏదైతే ఉందో అది కేవలం డ్రైవర్ని అసిస్ట్ మాత్రమే చేయగలుగుతుంది, ఏ యాక్షన్ చేయదు. ఓకేనా, కంప్లీట్గా ఏ డ్రైవర్ కూడాను అడాస్ మీద డిపెండ్ అవ్వకూడదు. అది కేవలం మిమ్మల్ని అసిస్ట్ మాత్రమే చేయగలుగుతుంది. అడాస్ ఉంది కదా నేను ఎట్లయినా డ్రైవ్ చేసుకోగలుగుతాను, నేను సేఫ్ జోన్లో ఉంటాను అనుకుంటే మాత్రం అది చాలా పెద్ద రాంగ్ స్టెప్ అనమాట, చాలా మిస్టేక్. అది కేవలం మిమ్మల్ని అసిస్ట్ చేస్తుంది అంతే. ముందర ఒక ఆబ్జెక్ట్ ఉందనో లేదంటే నువ్వు లైన్ చేంజ్ క్రాస్ సరిగ్గా అవ్వట్లేదనో మిమ్మల్ని కేవలం అసిస్ట్ చేస్తుందే కానీ అది ఆటోమేటిక్గా ప్రతిసారి కరెక్ట్ చేయదు. సో డ్రైవర్ అనేవారు ఖచ్చితంగా కూడాను యాక్యురేట్గా ఇన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండాలన్నమాట, కంప్లీట్గా అడాస్ మీద డిపెండ్ కాకూడదు.